జై దుర్గా భవాని మాతాకి జై. ఓం నమ శివాయ. విన్ను జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి జై శ్రీరామ్. వెల్కమ్ టు ఛానల్ దిస్ వరప్రసాద్ వచ్చి వరప్రసాద్ బ్లాగ్స్. సో మేము మళ్ళీ మార్నింగ్ షాక్ వచ్చేసాము. ఈరోజు నేను నైట్ కొంచెం వర్షం పడినట్టుంది. ఇక్కడ నీళ్లు ఉన్నాయి. మా ధ్వజం అక్కడ ఉంది అనమాట. ధ్వజం కోసం వెళ్తున్నాము. తెస్తున్నారా? చలో చలో రండి రండి, కమాన్. జాగ్రత్త, వెనక రండి. రోడ్డు దాటప్పుడు వెనక ముందు చూసుకుంటూ రావాలి, ఓకేనా? అందరూ చెప్పండి జై శ్రీరామ్. మా శాఖ ప్రారంభం అవుతుంది ఇక్కడ. మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి చూసారా పిల్లలు ఎలా వచ్చారు ఇక్కడికి. నేను లేచినావు సుప్రీత్, నువ్వు నేను లేచినావు 5:59. విహాన్ ఎన్ని గంటలు లేచినావు? గ్రౌండ్ గంట వచ్చినావు? 6:20కి వచ్చిండు. 6:15 లేట్ రావద్దు. యాక్చువల్గా సమయంలో పాటించాలన్నమాట. అందరూ మార్నింగ్ 6 to 7 అంటే 6 to 7 రావాలి అందరూ. 5:25 వచ్చినావా? గుడ్ బాయ్. ఈరోజు శాఖలో సంఖ్య ఎంత? 7. వాళ్ళ సంఖ్య 7. కొంచెం వర్షం కారణం చేత కొందరు వేరే ఊర్లకు వెళ్ళిన తర్వాత సంఖ్య ఇలా ఉందన్నమాట. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సో ఈ రోజులో శాఖ సంఖ్య 7. శివాజీనగర్, కిసాన్ నగర్. అందరూ శివాజీనగర్, కిసాన్ నగర్ ఎవరెవరు ఉన్నారు ప్రతిరోజు ఉదయం 6 నుంచి 7 గంటలకి మన శాఖ స్థలానికి చేరుకోండి. సూర్య పేపర్ మిల్ గ్రౌండ్. మా శాఖ కంప్లీట్ చేసుకున్నాం. ప్రజెంట్ బయలుదేరుతున్నాము. ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము. భారత్ మాతాకి. చలో జిన్నాను విన్నాను కాలు కడుకుంటున్నారు. బకెట్లో పెట్టి డబ్బుతో కడుక్కోవాలి. ట్యాప్ ఇప్పి డైరెక్ట్ కాదు, ఓకేనా? బకెట్లో ఉన్నాయా నీళ్ళు? జున్ను, షాక్ ఎట్లా అనిపిస్తుంది నీకు? హౌ యూ ఫీల్? షాక్ వస్తే నీకు హ్యాపీగా ఫీల్ అవుతావా, కష్టంగా ఫీల్ అవుతావా? అక్కడ నీళ్ళు ఉంటాయి, మళ్ళా అక్కడ పెట్టాం కదా. ఇక్కడ పెట్టి బేటా, ఇక్కడ పెట్టి బేటా. ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చారు, పవర్ లేదు. పవర్ ఇక్కడ పోయింది బేటా. నువ్వు షాక్ వస్తావు కదా, నీకు షాక్ వస్తే మంచి అనిపిస్తుందా, రాబుద్ది అవుతుందా, రాబుద్ది కాదా? రాబుద్ది అవుతుందా? ఎందుకట్లా? ఎప్పుడు రాబుద్ది అవుతుంది, ఎప్పుడు రాబుద్ది కాదు చెప్పు. అదే ఎప్పుడు, ఏ సందర్భంలో ఎప్పుడు రాబుద్ది అవుతుంది, ఎప్పుడు రాబుద్ది కాదు షాకకు నీకు? ఎప్పుడు రాబుద్ది అవుతుంది? ఇంకా నెక్స్ట్ మళ్ళీ సండే రాను, తర్వాత మొన్నే రాను, మళ్ళా ఇప్పుడు వచ్చేడు వాళ్ళ రాటే. మళ్ళా చూస్తే నువ్వు వాళ్ళ ప్రార్థన ఎవరు చెప్పిళ్ళు? ఏం ప్రార్థన చెప్పినావు? ఓకే, మంచి అనిపించింది ఇవాళ నువ్వు చెప్తే? స్పీడ్ చెప్పేసినావా? మా దానిమ్మకాయలు చూసారు కదా, 1 2 3 4, అక్కడ 5, కింద 6 వరకు అయినాయి. దానిమ్మకాయలు చూసినావా? అయితేనే ఓకేనా. పెద్ద అయ్యే వరకు వాటికి కొంచెం క్లాత్ కట్టాలి, లేకుంటే పక్షులు లేకుంటే ఉడతలు ఏవో వచ్చి కొరికేస్తాయి అనమాట. ఇట్లుంది వాతావరణం. ఇంకా సూర్యుడు బయటికి రావట్లేదు. మేము శాఖ వేసేటప్పుడేమో వర్షం చింటు పడ్డాయి. వర్షం చింటు పడ్డాయి అని చెప్పి తొందర వెళ్దామని ప్రయత్నం చేస్తే శాఖ అయిపోయినాక ఒక్క చుక్క వర్షం లేదు. ఫుల్ బలం వచ్చిందా? ఫుల్ బలం వచ్చింది. రైట్, పద. జున్నాని ఆశీర్వాదం తీసుకున్నాడు. జున్నా తీసుకున్నా. చలో ఫాస్ట్ ఫాస్ట్, కమాన్. టైం అయింది. టైం అప్, టైం అప్, టైం అప్. కార్తీక్ విన్నాను కూడా ఆశీర్వాదం అయిపోయింది. నేను ఆశీర్వదించుకోవాలి ప్రజెంట్. చలో, భారత్ మాతాకి జై శ్రీరామ్. కార్తీక్ నాని బ్యాగ్ వేసుకొని లంచ్ బ్యాగ్స్ పట్టుకొని మరి వస్తున్నాడు. జున్ను నాని గేట్ వేసి లంచ్ బ్యాగ్స్ పట్టుకొని వస్తున్నాడు. అంటే విన్నుకు అందదు కనుక జున్ను గేట్ ఎత్తాడు. దా తొందరగా, టైం అయిపోయిందా. అమ్మ బాయ్. అమ్మాయి కదా చూస్తుంది. బాయ్ అమ్మ, బాయ్. అక్కడ బాయ్ అయిపోయింది, నానమ్మ బాయ్ అయిపోయింది. చలో, పిల్లల్ని స్కూల్ నుంచి వరకే ఎండ వచ్చింది. అప్పటి నుంచి పొరాకు ఎండ రాలేదు. సమయం 10 నిమిషాలకు 9 అవుతుంది. నమ శివాయ, నమ శివాయ, హర హర బోలి నమ శివాయ. అమ్మ
వంగి అలా ఫోన్ చూడకూడదు, మెడ మీద ఎఫెక్ట్ పడుతుందంట. అర్థమైందా? ట్రైప్యాడ్కి పెట్టి ఫోన్ పెట్టి చూడు, లేదంటే టీవీ రీఛార్జ్ చేద్దాం. ఇక మన కరీంనగర్లోని ఓల్డ్ టెంపుల్ ఇది, శివాలయం కాపువాడలో. ఇది రాయి చెట్టు ఇక్కడ. నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ. అయితే అమ్మవాళ్ళు వచ్చారనమాట, అమ్మవాళ్ళ టెంపుల్కి వచ్చారు ఇక్కడికి. మన కాపువాడలోని శివాన్ టెంపుల్, ఇది ఎగ్జిట్ అనమాట. ఇక్కడ నుంచి బయటికి రావడం జరా ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇవాళ. అయితే ఫ్రెండ్స్, అమ్మాయిలు తీసుకెళ్తే శివాలయంకి వచ్చాను. వాళ్ళు శివాలయం దర్శనం లోపలికి వెళ్ళారు, మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నాను. ఇక్కడ చాలా పబ్లిక్ అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత నేను వస్తే వాళ్ళని తీసుకెళ్తాను వాళ్ళు. ఇది బయటకు వచ్చే ద్వారం అనమాట. ఇటు నుంచి వెళ్ళి లోపల చాలా మంది ఉన్నారు. ఓం నమ శివాయ. మన నాకా చౌరస్తా అంటారు కదా, ఇది చూసారా? ఇక్కడ గుర్రాలు. ఇటు పోతే గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్, సైడ్ పోతే గోదావరిఖని రోడ్. ఇక్కడ గాంధీ రోడ్ చూసారా, ఎల్లమ్మ గుడి దగ్గర ఎంత మంది ఉన్నారో. ప్రతి టెంపుల్ దగ్గర ఫుల్ పబ్లిక్ ఉన్నారు ఇవాళ. ఎక్కడ చూసినా ఫుల్ పబ్లిక్. అండ్ మళ్ళీ అక్కడ కొత్త ఫ్యాషన్ సిటీ అని పెట్టారు కూడా పైన, అక్కడ మల్టీప్లెక్స్ పైన జోడియో, తర్వాత ఇలా మార్కెట్ 99, బర్గర్ కింగ్ అంట. బోర్డులు అన్ని నేమ్స్ చేంజ్ అవుతున్నాయి, కొత్త సిమ్లు వచ్చినాయి మళ్ళీ ఇక్కడ ఇందులోకి. ఇటేమో మైత్రి కన్వెన్షన్ సెంటర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇటు బిజీ. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం టెంపుల్స్ ఇంకా లేడీసే ఉన్నారు అనమాట. ప్రతి టెంపుల్లో లేడీస్ కొంతమంది ఉన్నారు ఇవాళ. అమ్మవారిని 11 గంటలకు తీస్తే ఇప్పుడు 1 అవుతుంది. శివాలయంలో దర్శనం చేసడానికి ఆల్మోస్ట్ 2 గంటల దర్శనం పట్టిందట. ఇప్పుడే ఫోన్ చేశాను అనమాట. బయలుదేరుతున్నా. ఇంట్లో ఒక్కనే ఉన్నాను, ఎవరు లేరు. నేను మళ్ళీ గుడికి వెళ్ళి అమ్మవారిని తీసుకొని వస్తాను. సో ఈ రోజు అందరు గుడికి వెళ్తున్నారు కనుక మామూలుగా 10 నిమిషాలలో 5 నిమిషాలలో దర్శనం, 2 గంటల దర్శనం పట్టింది అనమాట. అమ్మ వాళ్ళు శివాలయం దర్శనం చేసుకున్నారు, ఇప్పుడు వస్తున్నారు. దాదాపు 2.5 గంటలు పట్టింది వీళ్ళు రావడానికి, గుళ్ళకి పోయి రావడానికి బయటికి. నేను తీసుకోవడానికి పికప్ చేసుకోవడానికి వచ్చాను అనమాట. ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలే నమ శివాయ. రాయి చెట్టు ఎంత పెద్ద ఉంది సార్. ఇక్కడ ఒక రాయి చెట్టు ఉంది, దీనికి ఎదురుగా కూడా రాయి చెట్టు పెరిగింది ఇక్కడ. గుడి నుంచి వెళ్ళి అమ్మను జాన్సీ అట్లా శివాలయం నుంచి అమ్మ వాళ్ళు మళ్ళీ దుర్గా భవాని మాత గుడికి వచ్చారనమాట. ఇక్కడ జై దుర్గా భవాని మాతాకి జై. ఇక్కడ దుర్గా భవాని మాత దర్శనం చేసుకున్నారు. చలో మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఓకేనా? రైటా? అయింది దర్శనం అయిందా? అమ్మ మీరు రాగానే టెంపుల్ క్లోజ్ కదా, దర్శనానికి టెంపుల్ క్లోజ్ అయిపోతాయి. అవును, ఇక్కడ నీళ్లు వృధాగా పోతున్నాయి, వాళ్ళు చూసుకోవట్లేదు. బోర్ వస్తుంది, ట్యాంక్ నిండి వస్తుంది, వాటర్ వస్తుంది. ఇక్కడ 1:02 అవుతుంది, ఇంటికి వచ్చేసాము. బయట దీన్ని ఎవరన్నా వర్షాకాలం అంటారా చెప్పండి? వర్షాకాలం అనేది ఇంత ఎండ కొడుతుంది ఎక్కడన్నా, ఘోరమైన ఎండ కొడుతుంది. సో ఇప్పుడైతే లంచ్ చేయాలి. ఇంకా అమ్మా బయట చల్లగా ఉందా, వేడుందా? ఘోరంగా ఉడకపోతుంది. సరే మా ఇంట్లో ఫ్యాన్ అయితే ఎంత ఫాస్ట్ పెట్టుకున్న ఫ్యాన్ అయితే ఘోరంగా వేడైపోయింది ఇల్లంతా కూడా. సో ఇప్పుడు వీడియో ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. ఇంకో 2 గంటలు అయితే మళ్ళీ జున్నాను విన్నాను తీసుకోవడానికి వెళ్ళాలి. ప్రజెంట్ ఏ వంట వేసినావు జాన్సీ? మధ్యాహ్నం 2 అవుతుంది, వంట లేదు ఏం లేదు. ఎట్లా తింటారేమో అర్థమైతుంది నాకైతే. టైం కు తినడం, టైం పడుకోవడం అయితే లేదు. అమ్మా ఇంతసేపు అవుతుంది తిండి తినకుండా ఎట్లా? గుడికి పోతే ఇట్లా వంట వేసిపోరు ఎవరైనా? మబ్బులు లేచి వంట వేసుకొని తిండి వండుకొని గుడికోవాలి, కానీ ఇంట్లో ఉపాసం ఉండి గుడికి పోతారట. మీరు తినకపోతే మాకు ఆకలి అవుతుంది. చలో మధ్యాహ్నం 3:30 అవుతుంది, ఇప్పుడు అన్నం తింటున్నా. ఇదరాక వీడియో ఎడిటింగ్ చేసిన, వేరే వాళ్ళ కొంత పాన్ కార్డ్ అప్లై చేసిన. సో ఇప్పుడైతే మిల్ మేకర్ కర్రీ, టమాటా మిల్ మేకర్ కర్రీతోనే తింటున్నా. జున్ను విన్ను తీసుకోవడానికి వెళ్తున్నా అనమాట ప్రజెంట్. మధ్యాహ్నం 2 గంటలకు కొట్టినట్టు కొడుతుంది ఎండ అయితే. బయట మొత్తం ఇట్లా ఉంది. గోయింగ్ టు స్కూల్ నౌ. చలో స్కూల్కి వచ్చేసాము. ఇక్కడ విన్నానైతే ఆటలాడుతున్నాడు. ఇక్కడ జున్నుకి ఇంకో 10 నిమిషాలు టైం ఉంది అనమాట. జెండా మందనం చేశారు, జెండా ఫ్లాగ్స్. కాళ్ళు కింద పెట్టి షూ ఖరాబ్ వేసుకోకు విన్ను, కార్తీక్ విన్ను. అర్థమైందా? డూ యూ అండర్స్టాండ్? జున్ను వెళ్దామా? జున్ను వెళ్దాం పదగా. చలో జున్ను అని విన్నా తీసుకొని అయితే ఇంటికి వెళ్తున్నాను. ఎండ కొడుతుందా? ఇలా గేమ్స్ ఆడలే బయట వాళ్ళ గేమ్స్ చూడలేవా వాళ్ళ? ఆడిలా గేమ్స్ ఆడిలా బయట అసలు ఎండ ఎట్లా కొడుతుందో. అమ్మ టీవీ సీరియల్ చూస్తూ ఎల్లిపాయల పొట్టు తీస్తుంది అనమాట. మేము జున్నాని విన్నాను తీసుకొని వచ్చేసినాం.
అన్నయ్య ఓవరకు రాలేదా? తరగతి ఇంటికి రాని వాటి వచ్చారు స్కూల్ ఎందుకు అట్లా? అమ్మయ్యా దాక్కున్నాడు. నానమ్మనేమో చూడలేదు కదా బేట. ఫ్రెండ్స్ సమయం వచ్చేసి 9:22 అవుతుంది. ఇప్పుడే వీడియో చేశాను, ఎక్స్పోర్ట్ చేశాను. ఆయన ఇక్కడ జున్నాని విన్నా పడుతున్నారు. నేను ఈ రోజు వీడియో ఇస్తున్నాను. వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వరప్రసాద్ వ్లాగ్స్. వీల్ మీట్ నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్, వందే మాతరం. కీప్ వాచింగ్ వరప్రసాద్ వ్లాగ్.